మధు కూడా బయటికి వెళ్తుందేమో. నిజంగా మధు బయటికి వెళ్తే మనకి ఛాన్స్ దొరికినట్టే. దాని రూమ్లోకి వెళ్ళి ఆ లెటర్లో ఏముందో తెలుసుకోవచ్చు అత్తయ్య. అయితే బయటికి వెళ్లేదాకా మనం వెయిట్ చేద్దామమ్మా. అలాగే అత్తయ్య. ఎలా అయినా సరే ఆ ప్లేస్లో డబ్బులున్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. అత్తయ్య, ఆ మధు వస్తుంది. అత్తయ్య, ఆ మధు వెళ్ళిపోయింది. ఆ కవర్ వెతుకుదాం పదండి. సరే. అత్తయ్య, ఈ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం సింధు? ఈ రూమ్కి స్పేర్కి ఏం లేదా అత్తయ్య? ఉండాలమ్మా, కానీ ఎక్కడుందో తెలీదు, వెతకాలి. ఆ కీ ఎక్కడుందో వెతుకుదాం పదండి అత్తయ్య. ఆగమ్మా, ఆ మధు బయటికి వెళ్ళిందన్న మాటే కానీ అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తలనొప్పిగా ఉంది అంది. ఒకవేళ టాబ్లెట్స్ తెచ్చుకోవటానికి మెడికల్ షాప్కి వెళ్ళుంటే వెంటనే తిరిగొచ్చేస్తుంది. అది వస్తే మనం దొరికిపోతాం కదా. మరిప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? నువ్వు ఈ డోర్ లాక్ తీయటానికి ట్రై చేస్తూ ఉండు. నేను వెళ్ళి ఆ స్పేర్ కీ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. ఎక్కడుంది? సింధు, ఇల్లంతా వెతికానమ్మా, ఆ కీ ఎక్కడా కనపడలేదు. అత్తయ్య, మీరు కిందకి వెళ్ళి చూస్తూ ఉండండి. మధు వస్తే వెంటనే వచ్చి నాకు చెప్పండి. ఈలోపు నేను ట్రై చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా. కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బున్న ప్లేస్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం చాగిపోతుంది. ఇప్పుడు కూడా మిస్ అయిపోయినట్టేనా? లేదు, ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా సరే గోడౌన్కి వెళ్ళి తీరాల్సిందే. ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. 1/2 కిలోమీటర్లో గోడౌన్ ఉంది. ఆటో ఏమైనా దొరికితే బెటర్.
సార్ ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ ఉంది సార్. ఓకే ఓకే సార్. ఆటో మరిది గారు మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు వదినా. యష్ అంటే గోడౌన్కి దగ్గరలో ఉన్నాడు. కుంప తీసి నేను డబ్బు దాచిపెట్టిన విషయం తెలిసిపోయిందా? ఈ టైంలో వదిన ఇక్కడికి వచ్చిందేంటి? నేను గోడౌన్కి వెళ్తున్న విషయం తనకి తెలిసే వచ్చిందా? అయినా నేను గోడౌన్కి వెళ్తున్న విషయం వదినకి ఎలా తెలిసింది? మీరేంటి మరిది గారు ఇక్కడున్నారు? ఇంటికి వెళ్తుంటే సడన్గా ట్రబుల్ ఇచ్చి కార్ ఆగిపోయింది వదిన. మెకానిక్ దగ్గరికి వెళ్దామని ఆటో కనిపిస్తే పిలిచాను. ఇంతలో మీరు వచ్చారు. అది సరే, మీరేంటి వదిన నైట్ వచ్చారు? మన గోడౌన్లో ఏదైనా పని ఉందా? అబ్బే, నేను మన గోడౌన్ వైపు వెళ్ళడం లేదు, ఇంటికి వెళ్తున్నాను. దారిలో మీ కార్ చూశాను, అంతలోనే ఇలా జరిగిపోయింది. ఎలాగైనా వదిన్ని డైవర్ట్ చేసి నేను గోడౌన్కి వెళ్ళిపోవాలి. యష్ గోడౌన్కి వెళ్తే ప్రమాదం. యష్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఆటో మరిది గారు, మీరు వచ్చేది ఇంటికే కదా, నా కార్లో వెళ్దాం పదండి. మరి నా కారు వదిన అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోలేం కదా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. కార్ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు, మీరు నాతో రండి. డ్రైవర్, మేడం సార్ కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి. ఓకే మేడం. పదండి. సారీ బాబు, వెళ్ళిపో. అలాగే సార్. మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను. అత్తయ్య రండి, డోర్ ఓపెన్ అయిపోయింది అత్తయ్య. సింధు, నువ్వు త్వరగా దాని రూమ్లోకి వెళ్ళి వెతుకు. నేను బయటే ఉండి ఆ మధు వస్తే చెప్తానమ్మా. అలాగే అత్తయ్య. మరిది గారు, ఈ మధ్య మీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తోంది. ఏంటి విషయం? తేడా ఏంటొదినా? అదే సింధు మీద ప్రేమ మీకు బాగా పెరిగినట్టుంది.